మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మదనపల్లి బలిజ సేవా సమితి మరియు తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంకు నిత్య అన్నదాన ట్రస్ట్కి కూరగాయల వితరణ దాదాపు 15 టన్నులు పైగా ఇక్కడ నుంచి మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్ నుంచి వేదికగా తీసుకొని, ఎందుకంటే ఇక్కడ ఖాళీ స్థలం కొంచెం ముందే ఇప్పుడు ఉంది కాబట్టి బాగా సంత దగ్గర నిన్న నుంచి సాయంత్రం నుంచి కూరగాయలంతా కూడా సేకరణ చేయడం జరిగింది. బెండకాయలు అన్నీ ఏది కూడా ఉచితంగా కాదు, ప్రతి ఒక్కటి కూడా కొనడమే జరిగింది. బట్ టమాటా మార్కెట్ యార్డ్లో మటుకు మండి యజమానులు రైతులు ఉచితంగా కూడా ఇవ్వడం జరిగింది. టమాటా మార్కెట్ మండి యజమానులు సిఎండి ఎంఆర్ మోహన్ రెడ్డి, సికిందర్ బై, మళ్ళీ అనిల్, జయరామ్ రెడ్డి ఇట్లా వాళ్ళు ఉచితంగా ఇవ్వడం జరిగింది టమాటాలు. మిగతా అంతా కూడా బలిజ సేవా సమితి మరియు తంగాల వేణుగోపాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే బెండకాయలు, వంకాయలు, బీన్స్ కాయలు, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్, కొత్తిమీర, పుదీనా అన్ని రకాలుగా అల్లము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ తప్ప నిమ్మకాయల కాటి నుంచి గుమ్మిడికాయలు కూడా వేణుగారు అందరూ కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సేకరించి, అంటే ఉచితంగా డబ్బు ఇచ్చే కొనడం జరిగింది. సో మాకు దేవుడు ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాన్ని కూడా మాకు ఇదివరలో బలిజ అభ్యుదయ సేవా సమితి పలంనేరు వాళ్ళు చేస్తుంటే లాస్ట్ టైం మేము పోవడం జరిగింది. అక్కడికి చూసినాను. మాకు కూడా ఆ డేట్ కావాలా అంటే డేట్లు దొరకవు. తిరుమలకి మనం ఏదన్నా ఉచితంగా పంపిస్తామన్నా కూడా డేట్లు దొరకవు. వాళ్ళు ఇచ్చిన డేట్లోనే మనం సద్వినియోగపరచుకోవాలి. కాబట్టి మాకు ఈ నెల 6వ తారీఖు ఇవ్వడం జరిగింది. మేము అదృష్టంగా భావిస్తూ, అలాగే మా బలిజ సేవా సమితి అధ్యక్షులది పుట్టినరోజు కూడా ఈరోజు మాకు అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఆ దేవదేవుడు మదనపల్లి ప్రజలను అందరినీ కూడా చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు, భక్తాదులందరికీ బలిజ సేవా సమితి మరియు తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్తో సర్వీనంగా తెలియజేయడం ఏమంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి అన్నదాన కార్యక్రమం ప్రపంచంలో నిరంతరం జరుగుతున్నటువంటి ఏకైక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానాలు. లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అలాంటి అన్నదాన మహాయజ్ఞంలో నేడు స్వామి దయ వల్ల మాకు బలిజ సేవా సమితికి తంగాల చారిటబుల్ ట్రస్ట్ తరఫున స్వామివారి సేవ చేసే అవకాశాన్ని మహానుభావుడు ప్రసాదించాడు. అలాగే బలిజ సేవా సమితి తరఫున అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాంటి దానిలో మణిమాణిక్యంగా ఈరోజు స్వామివారి అన్న సేవ చేసే మహాభాగ్యాన్ని మాకు ఈరోజు కలిగింది. బలిజ సేవా సమితి తరఫున సంపూర్ణంగా స్వామివారి అన్న ప్రసాద సేవలో కూరగాయల వితరణ చేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క భక్తుడు వినియోగించుకొని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ స్వామివారి సేవలో పాల్గొని ఆయన అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నం పరబ్రహ్మ స్వరూపమని పెద్దల వవాచ ఆ కార్యక్రమాన్ని నిరంతరము యజ్ఞంలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి స్వామివారి దయ, అష్టైశ్వర్య సిద్ధి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా బలిజ సేవా సంఘం తరఫున, బలిజ సేవా సమితి తరఫున సవినయంగా కోరుకుంటూ, ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యము జరిగే అన్నదానానికి మదనపల్లి బలిజ సేవా సమితి తరఫున ఈరోజు ఒక లోడు కూరగాయలు పంపించడం జరుగుతుంది. బలిజ సేవా సమితి బీపీఎల్ విజయ్ కుమార్ అంకుల్ ఆధ్వర్యంలో, ఇంకా శ్రీనివాస సూపర్ మార్కెట్ సీనన్న, సూర్యన్న, సుధా అన్న, మా మార్కెట్ యార్డ్ చైర్మన్ శివ అన్న, మా రమేష్ అన్న, విజయలక్ష్మి, భాస్కర్ అన్న, రాజ్భవన్ రాజా అన్న, మా కోటార్పల్లి సొక్కం వేణుబావ, వీళ్ళందరి ఆధ్వర్యంలో, ఈసీ మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం అయితే ఏమి, ల్యాప్టాప్లు తీసేయడం అయితే ఏమి, వైకుంఠ రథాలు కులాలకు మతాలకు అతీతంగా ఎవరు చనిపోయినా కూడా మా బలిజ సేవా సమితి తరపున వైకుంఠ రథాలను ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏ విధమైన ఛార్జెస్ లేకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు విజయ్ కుమార్ అంకుల్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు జరిగాయి.
ఇదే స్ఫూర్తిని మేము యువత అంతా తీసుకొని రాబోయే రోజుల్లో మాకు కూడా అవకాశం కల్పించినప్పుడు ఖచ్చితంగా ఇదే మంచి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈ బలిజ సేవా సమితి ఇక్కడితో ఆగిపోకుండా ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క సేవా సమితి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి కులానికి మంచి పేరు తీసుకురావాలని, అందరికీ ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. నమో వెంకటేశాయ. ఈరోజు ఆ భగవంతుడు మాకు ఈ మహాభాగ్యాన్ని మదనపల్లె బలిజ సేవా సమితి తరఫున కలిగించినందుకు మేమందరం కూడా శాయశక్తుల శ్రీ అన్నదాన సత్రం వెంగమాంబ అన్నదాన సత్రానికి ఇక్కడ మదనపల్లె మార్కెట్ నుంచి కూరగాయలు, అన్ని రకాలైనటువంటి కూరగాయలను పంపించడం జరుగుతూ ఉంది. దీనికి సహకరించినటువంటి వ్యాపారస్తులకు మరియు పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం వారికి, అలాగే మా మదనపల్లి అధ్యక్షుడు బీపీఎల్ విజయ్ కుమార్ గారికి, అలాగే భాస్కర్ గారికి మరియు బలిజ సేవా సమితి మొత్తము ఈసీ మెంబర్లకు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరీ చేయాలని చెప్పేసి ఇంత ఉన్నతమైనటువంటి ప్రోగ్రామును చేసేటటువంటి అందరికి సహకరించినటువంటి అందరికి కూడా మేము బలిజ సేవా సమితి తరఫున నమస్కారములు తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు అందరికీ మా మదనపల్లి బలిజ సేవా సమితి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యము ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ జై గోవింద. ఓం నమో వెంకటేశాయ. మదనపల్లి బలిజ సేవా సమితి, శ్రీ తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఎవరిని డొనేషన్లు ఏమి అడగకుండా తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మదనపల్లి బలిజ సేవా సమితి వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి, శ్రీ తరగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి మనం నిత్యాన్నదానానికి కూరగాయల వితరణ చేస్తున్నాము. ఈరోజు 15 టన్నులు కూరగాయలు పంపించే విధంగా ఆ దేవదేవుడు మాకు భాగ్యం కలిగించాడు. బాగా సదా కృతజ్ఞతలమై ఉంటాం మేము. నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమానికి మాతో సహకరించిన పలమనేరు బలిజ సేవా సమితి వారు రవి గారు, రూపేష్ గారు, మొత్తం అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నమో వెంకటేశాయ.